రైజినా డైలాగ్ 2026 కంప్లీట్ అయింది. రైజినా డైలాగ్ 2026 11th ఎడిషన్ మనం చేసాం. ఇది చాలా ఫేమస్ జియో పొలిటికల్ జియో ఎకనామిక్ కాన్ఫరెన్స్ అని చెప్పుకోవచ్చు. రైజినా డైలాగ్ ప్రతి సంవత్సరం న్యూఢిల్లీలో జరుగుద్ది. ఈసారి మార్చ్ 5వ తారీఖు నుంచి మార్చ్ 7వ తారీఖు వరకు అంటే 3 రోజుల పాటు న్యూఢిల్లీలో జరిగింది. రైజినా డైలాగ్ని ప్రతి సంవత్సరం అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ దాంతోపాటు ఇన్ కొలాబరేషన్ విత్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు కండక్ట్ చేస్తారనమాట. ఈ సంవత్సరం రైజినా డైలాగ్ యొక్క థీమ్ అసెర్షన్, అకామిడేషన్ అండ్ అడ్వాన్స్మెంట్. పూర్తిగా సంస్కార అని పిలుస్తున్నాం. అంటే ప్రపంచ రాజకీయాల్లో సార్వభౌమ అధికారం కావచ్చు, అదేవిధంగా కోఆపరేషన్ కావచ్చు, అకామిడేషన్ కావచ్చు అండ్ టెక్నాలజీ ఏదైతే అడ్వాన్సింగ్ టెక్నాలజీ డిజిటల్ గవర్నెన్స్ వస్తుందో వాటిని కూడా అకామిడేట్ చేసుకోవడం కావచ్చు. రైజినా డైలాగ్ అనేది యాక్చువల్లీ షాంగ్రిలా డైలాగ్తో ఇన్స్పైర్ అయిన డైలాగ్ అనమాట. ఇది కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కాదంటే, ఇది కేవలం పొలిటికల్ సిస్టమ్ మాత్రమే కాదంటే, పెద్ద పెద్ద నేతలు వాళ్ళు మాత్రమే కాదు, ఆర్మీ ఆఫీసర్స్ వస్తారు, సీనియర్ బ్యూరోక్రాట్స్ వస్తారు, డిప్లొమాట్స్ వస్తారు, రీసెర్చర్స్ వస్తారు, ఎవరైతే ఐఆర్లో రీసెర్చ్ చేశారో. ఇది ప్రాపర్గా ఒక డైలాగ్ ఫోరం అని చెప్పుకోవచ్చు. భారతదేశంలో ప్రతి సంవత్సరం జరుగుద్ది. దీనికి రైజినా అని పేరు ఎందుకు పెట్టారంటే, ఏదైతే ఢిల్లీలో ఎత్తైన ప్రాంతం, రాష్ట్రపతి భవనం అవన్నీ ఉంటాయో రైజినా హిల్స్ ప్రాంతాలు ఉంటాయి కాబట్టి రైజినా డైలాగ్ అని పిలుస్తారనమాట. ఈసారి 11th ఎడిషన్ ఆఫ్ రైజినా డైలాగ్కి చీఫ్ గెస్ట్గా ఫిన్లాండ్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ స్టబ్ వచ్చారనమాట. ఆయన ప్రాపర్గా వెస్ట్రన్ డామినేటెడ్ వరల్డ్ ఆర్డర్ అనేది ఇంకా ముగింపు పలకపోతుందని చెప్పారు. అంతేకాదు గ్లోబల్ సౌత్ ఏదైతే ప్రపంచ పటాన దక్షిణాది దేశాలు ఉన్నాయో వాటి యొక్క పాత్ర పెరిగిపోతుంది, అదేవిధంగా మల్టీలేటరలిజం పెరిగిపోతుందని చెప్పి కూడా ఆయన చెప్పుకొచ్చారనమాట. ప్రపంచం మొత్తం మన ఇంతవరకు కూడా యూనిపోలార్ వరల్డ్ అని, బైపోలార్ వరల్డ్ అంటాం. ఈ వరల్డ్ అంతా కూడా టెక్నోపోలార్ వరల్డ్ అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారనమాట. మేజర్గా ఏఐ, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెమీ కండక్టర్ సప్లై చైన్స్ ఇవన్నీ కూడా ముందుకెళ్తున్నాయి. రీసెంట్గా మనం చూసాం అమెరికా కూడా ప్యాక్స్ సిలికా అని ఒక కొత్త కూటమిని డెవలప్ చేస్తుంది. గ్లోబల్ పవర్ డైనమిక్స్ మొత్తం టెక్నాలజీ చుట్టూ తిరుగుతున్నాయని చెప్పి ఈ రైజినా డైలాగ్లో చర్చకు వచ్చింది. అదేవిధంగా ప్రస్తుతం స్టార్ట్ చేసిన 11th ఎడిషన్ ఆఫ్ రైజినా డైలాగ్లో రైజినా సైన్స్ డిప్లొమసీ ఇనిషియేటివ్ తీసుకొచ్చారనమాట. ముఖ్యంగా ప్రపంచంలో ఏవైతే టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ ఉంటాయో అవన్నీ కూడా మనం చూస్తే కేవలం అవి టెక్నాలజీ మాత్రమే కాదు, దేశాల మధ్య సంబంధాలను కూడా బలపరుస్తాయి, దేశాల మధ్య సంబంధాలను కూడా ముందుకు తీసుకెళ్తాయని చెప్పి పేర్కొనడం జరిగింది రైజినా డైలాగ్లో. ఇక్కడ మనం చూస్తే కనుక 5-6 సంవత్సరాల క్రితమే భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు కూడా నెక్స్ట్ అనే కొత్త డివిజన్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ అంటే న్యూ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ డివిజన్ అనమాట. ఫారెన్ పాలసీ అనేది ఇప్పటివరకు కేవలం డిప్లొమసీ మాత్రమే నడిచిందనమాట. కానీ కొత్త కొత్త టెక్నాలజీస్ ప్రపంచంలో వచ్చేస్తున్నాయి కాబట్టి, ప్రపంచంలో ముందుకు తీసుకెళ్లేది టెక్నాలజీ కాబట్టి ఏఐ కావచ్చు, రోబోటిక్స్ కావచ్చు, ఐఓటీ కావచ్చు, ఈ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్ కావచ్చు, లేకపోతే మెటావర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొత్త వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రపంచం మొత్తం కొత్త డిజిటల్ మోడల్స్ తయారవ్వాలి, కొత్త డిప్లొమసీ తయారవ్వాలి, దానిలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని కూడా చర్చలోకి వచ్చిందనమాట. ముఖ్యంగా మ్యారిటైమ్ సెక్యూరిటీ, ఎకనామిక్ సెక్యూరిటీ, దాంతోపాటు ఇండియాకి సంబంధించి కూడా ప్రాగ్మాటిక్ మల్టీ అలైన్డ్ ఫారెన్ పాలసీ గురించి చర్చలోకి వచ్చింది. ఓవరాల్గా 11th ఎడిషన్ ఆఫ్ రైజినా డైలాగ్ సక్సెస్ఫుల్గా భారతదేశం కండక్ట్ చేసింది.